ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. రాముల వారి ఆశీర్వాదంతో తెలంగాణలో త్వరలో రామరాజ్యం ఏర్పడాలి. వీర హనుమాన్ శోభాయాత్రలో ఎంపీ అరవింద్ ఆకాంక్ష. శోభాయాత్ర సందర్భంగా పోలీసుల వలయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం. 225 సీసీ కెమెరాల ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిపి పర్యవేక్షణ. జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సలహాదారుడి సమీక్ష. 68 కోట్లకు అనుమతి. తుంగిని హనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. గోదావరి పుణ్యస్నానం ఆచరించి పవన సుతిని దర్శించుకున్న ప్రజలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనం. పలు ఆలయాల వద్ద అన్నదానం. ఆశీస్సులతో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని ఎంపీ అరవింద్ ఆకాంక్షించారు. సనాతన ధర్మ హిందూ ధర్మ స్థాపన కోసం హిందువులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, రామరాజ్య స్థాపన కోసం ఇందిరగడ్డ పునాది కావాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం కాషాయమయమైంది. కంఠేశ్వర ఆలయం నుండి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కంఠేశ్వర ఆలయానికి చేరుకున్నారు. వాహనాలపై హనుమాన్ విగ్రహం, మరో వాహనంపై శ్రీరాముని విగ్రహం పెట్టి అరటి కొమ్మలతో శోభాయాత్ర వాహనాలను సుందరంగా అలంకరించారు. రామనామస్మరణతో ఈ ప్రాంతం మారుమోగింది. కాషాయ తలపాగా ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు. మొదట శోభాయాత్ర వాహనాలకు పూజలు చేశారు. గుమ్మడికాయతో వాహన దిష్టి తీసి ఊరేగింపు మొదలు పెట్టారు. పెద్ద సంఖ్యలో హిందువులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. హనుమాన్ నామస్మరణ మధ్య ఊరేగింపు మొదలైంది. అశేష జనవాహిని మధ్య కంఠేశ్వర ఆలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శోభాయాత్రలో కొద్ది దూరం నడిచారు. కంఠేశ్వర్ ప్రాంతం మొత్తం కాషాయమయంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మ హిందూ రాష్ట్ర స్థాపన కోసం అందరూ ఐక్యంగా ఉండి రామరాజ్య స్థాపన తెలంగాణలో త్వరలో జరగాలని, అందుకు రాముని ఆశీర్వాదం ఉండాలని ఆశించారు. శోభాయాత్రను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కనుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది. డీజే పాటలకు తన్మయత్వం పొందుతూ పలువురు నృత్యాలు చేశారు. కాషాయ జెండాలు రెపరెపల మధ్య శోభాయాత్ర ఊరేగింపు కొనసాగింది. మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ హిందూ రాష్ట్ర స్థాపన, హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో. మీ అందరి ఆశీర్వాదం. ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని, బజరంగ్ బలిని కోరుకోవడం జరిగింది. రాముల వారి ఆశీర్వాదంతో, అయోధ్య రాముల వారి ఆశీర్వాదంతో, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను. ఇందూరు పట్టణ ప్రజలకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇందూరు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి హనుమాన్ జయంతికి ఇక్కడ అన్న వితరణ జరుగుతుంది. మరి అనేక మంది ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఒక కుంభమేళనైతేనేమి, ఒక యాగమైతేనేమి, యజ్ఞమైతేనేమి, ఇవన్నీ మరి సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోనే సాధ్యమవుతాయి. ఒక హిందువుగా పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. మరి గత సంవత్సరం చూసినట్లయితే మీరు హనుమాన్ జయంతికి ఒక స్పందన కొంచెం తక్కువగా ఉండే, కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే రెట్టింపు ఉత్సాహంతో యువతనే కాకుండా, పెద్దలే కాకుండా, పిల్లలే కాకుండా అందరూ పాల్గొని మరి
విజయోత్సవంలో పాల్గొని విజయవంతంగా ర్యాలీ కనుక జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరోసారి అందరూ ప్రజలు ఆరోగ్యాలతో హాయిగా ఉండాలని. హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను వీక్షించారు. నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర నీలకంఠేశ్వర దేవాలయం నుండి ఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. కంఠేశ్వర్ ఆలయం నుండి మొదలైన శోభాయాత్ర జిల్లా పరిషత్ నాందేవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా భగత్ సింగ్ చౌరస్తా, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పెద్ద బజార్ మీదుగా కొనసాగింది. శోభాయాత్ర జరిగే ప్రదేశాలలో ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని, ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ప్రజలు ఎవరు కూడా ఎలాంటి రూమర్స్ లను నమ్మకూడదని, ఇటు శోభాయాత్ర పూర్తిగా సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు ఏర్పాటు చేసినటువంటి దాదాపు 225 సీసీ కెమెరాల ఫుటేజ్ విభాగం ద్వారా హనుమాన్ శోభాయాత్రను వీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నింటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్నదానాలు, మిగతా సంస్కృతిక కార్యక్రమాలన్నింటికి మేము బందోబస్తు చేయడం జరిగింది. మొత్తం జిల్లా నుంచి జిల్లా బయట నుంచి ర్యాలీలు కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ప్రొసెషన్ జరిగేటప్పుడు ఎటువంటి రూమ్స్ కానీ ఇవన్నీ కానీ అటెంప్ట్ లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ హనుమాన్ జయంతిని ఉత్సవాలని ప్రశాంతంగా పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పే కదండి, 1500 మందితో బందోబస్తు చేస్తున్నాము. మొత్తం మన నిజామాబాద్ పోలీసుతో పాటు బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లనే బెటాలియన్ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అందరూ పార్టిసిపేట్ చేయడానికి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 85 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ నిధులతో నిజామాబాద్ కామారెడ్డి ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల ప్రస్తుత పరిస్థితులతో సహా ముఖ్యమైన సమస్యలను వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించారు. నిజామాబాద్ లోని 750 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే ఒక్క ఫంక్షనల్ లిఫ్ట్ ఉందని, రోగుల సేవలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన ఎత్తి చూపారు. స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ ఆసుపత్రికి 2 అదనపు లిఫ్ట్లను మంజూరు చేశారు. డ్రైనేజ్ మరియు తాగునీటి సౌకర్యాల మెరుగుదలతో సహా సమగ్ర పునరుద్ధరణ మరియు అప్గ్రేడేషన్ పనులను కూడా ఆయన ఆమోదించారు. జిల్లాలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, సిబ్బంది మరియు ఇతర నిత్యావసర అవసరాల కోసం మొత్తం 63 కోట్లు మంజూరు చేయబడిందన్నారు. కామారెడ్డిలోని 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సౌకర్యం లేదని షబ్బీర్ అలీ మంత్రికి తెలియజేశారు. ప్రాథమిక రోగ నిర్ధారణ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన మంత్రి వారంలోగా సిటీ స్కాన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర సంరక్షణ అవసరాలను తీర్చడానికి ట్రామా సెంటర్ ను కూడా మంజూరు చేశారు. మండల వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. తుంగిని గ్రామంలోని హనుమాన్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నవీపేట్ మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుంగిని గ్రామంలోని గోదావరి నది ఒడ్డున వెలసిన అతి పురాతన హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. అనంతరం మార్వాడి సంఘం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం సభ్యులు దైమ అశోక్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుండి తుంగిని హనుమాన్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారని అన్నారు.
బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి సహకరించాలని, త్వరలోనే ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆలయానికి త్వరితగతిన రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను బాగా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఇట్లనే మీరు వస్తూ ఉండండి. ఇవాళ కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు బీదర్ లైన్కి వెళ్ళి కానీ నాగే ధర్మాబాద్కి వెళ్ళి అందరూ వస్తున్నారు ఈడ. ఎందుకంటే ఈడ ఏమన్నా అనుకున్నది మొత్తం జరుగుతుంది. అందుకోసం ఇది కూడా మనం మెల్లగా అడిగించాక మాకు డెవలప్మెంట్ కోసం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మా మార్వాడి సమాజ్ కానీ, మా నిజామాబాద్ రైస్ మిల్లర్స్ కానీ, అగర్వాల్ సమాజ్ కానీ, ఇంకా వేరే సమాజ్ కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ అందరూ మాకు సహకరిస్తున్నాం. మేము ఒకటే ఇప్పుడు ప్రభుత్వంకు కోరుకుంటున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి మాకు ఎంత జల్దీ అయితే అంత రోడ్ వేయించేయాలా. మేము కూడా దేవుడు కోరుకుంటున్నాం, మీకు ఎంత తొందరగా మినిస్ట్రీ వచ్చేస్తే అంత మాకు కూడా బాగా ఉంటుంది. ఇటు కూడా చుట్టుపక్కలకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా మేము ప్రజలకు అదే కోరుకుంటాం. ఇప్పటిదాకా కనీసం సుమారు 4,000 మంది వచ్చిపోయారు. సాయంత్రం దాకా ఇంకా ఒక 4,000 మంది భోజనం చేసిపోతారు. అంతనే ఇప్పుడు ఒకటే అంటున్నాం, మీరు ఇట్లా వస్తూ ఉండండి. ఇంకా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాం, మీరు కూడా మంచిగా రాయండి. మా రోడ్ కోసం అన్ని విషయాలు రాయండి. మాకేమేమి ప్రాబ్లం ఉంటే మీరు కూడా రాయండి. భీమ్గల్ పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణ క్రతువును 50 వారాల నుండి ప్రతి శనివారం ఒక మహాయజ్ఞంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆదర్శంగా నిలిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హైందవ ధర్మాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని యోగ గురువు అనంతరావు అన్నారు. శనివారం రోజు భీమ్గల్ పట్టణంలోని నందిగలిలో శనివారం నాడు హనుమాన్ జయంతి పురస్కరించి హనుమాన్ ఆలయంలో గత 50 వారాలుగా హనుమాన్ చాలీసా క్రతువు నిర్వహిస్తున్నారు. మొదట 3తోని ప్రారంభమై 100 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరం మాట్లాడుతూ మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసా చాలా ఉపయోగపడుతుందని, హిందూ ధర్మాన్ని చాటడానికి చాలా ఉపయోగపడుతుందని, హనుమాన్ చాలీసా వల్ల హనుమంతుడిలాగా దృఢంగా ఆరోగ్యంగా ఏ కష్టాలు లేకుండా ఉంటారన్నారు. నందిగల్లి మున్నూరు కాపు సంఘం ముందర ఉన్న శ్రీ వీరాంజనేయ ఆలయంలో శనివారంతో 50 వారాలు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం పూర్తయినట్లు తెలిపారు. ఇటు బృహత్తర కార్యక్రమానికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే పారాయణానికి పురుషులు, పెద్దలు, మహిళలు, పిల్లలు సమయపాలన పాటించి రావడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా 50వ వారాలు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పెద్ద మనుషులు కుమ్మరి నర్సయ్య, పెద్దరెడ్డి మూత బాలయ్య, ఓం సాయి, గంగాధర్, చారి, నవీన్, డబ్బా శ్రీనివాస్, అనంతరావు, జేజే నర్సయ్య, పురస్తు లింబాద్రి, పాసుల బాలయ్య, శెవ గంగాధర్, రమేష్, పిట్ల బాబురావు, రాకేష్, దైడి సురేష్, పృథ్వీ, బండారి శ్రీనివాస్, నాగేష్, గంగమణి తదితరులు పాల్గొన్నారు. నేడు వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యంగా నందిగల్లి మున్నూరు కాపు సంఘస్థులకు మరియు ఈ హనుమాన్ చాలీసు చేయడానికి వచ్చిన వివిధ సంఘాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు హనుమాన్ చాలు చేసి ఈనాటికి 50 వారం అయింది కాబట్టి ఆ 50 వారం కూడా శనివారం రావడం జరిగింది కాబట్టి ఈరోజు గొప్ప విశేషం. హనుమాన్ చాలీసు ఈ నందిగలిలో ఒక్క 3తో చాలు చేసి ఇవాళ 100 మంది అయింది. ఈ 100 మందిని ప్రతి వ్యక్తి కూడా ఇంటింటికి వచ్చి 200 నుంచి 500 ఈ నందిగలు ఎన్ని ఇండ్లు ఉన్నాయో అందరూ వచ్చి కూడా హనుమాన్ చాలీసా చేసినట్లయితే వాళ్ళ ఇంటికి సౌభాగ్యము కూడా జరుగుతుంది. హనుమాన్ చాలీసు చేసినట్టయితే మనకు హనుమాన్కి ఎంత బలం ఉందో మనకు ఆ విధంగా బలం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ చాలీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హనుమాన్ జయంతి దృష్టిలో పెట్టుకొని ఈ మున్నూరు కాపు సంఘస్థులు ప్రతి కుటుంబ సభ్యుడు కూడా సహకరించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఇలా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారం కూడా ప్రతి వ్యక్తి అండ్ మన ఊళ్ళో అందరూ కూడా వచ్చి ఈ హనుమాన్ దర్శించుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చాలా విశిష్టత ఏంటంటే 50 వారం అయింది కాబట్టి 50 వారంలో అందులోని మళ్ళీ హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి వాస్తవంగా వీళ్ళు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కమిటీలను నియమించేందుకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల ఏలియా శ్రీనివాస్ కు మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు. సిసిటి రాష్ట్ర జనరల్ కార్యదర్శి మోహన్ బాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జేకరియా ఆనంద్, కార్యదర్శి దానియేలు, జాన్ బనియాన్, క్రైస్తవ నాయకులు ఏజీ జోసెఫ్, జాన్ రమేష్ లతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు మాణిక్యాల ఏలియాతో పాటు గజ్వేల్ కు చెందిన రుబెన్ ను నియమించినట్లు వెల్లడించారు. మాణిక్యాల ఏలియా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కృషి చేస్తానన్నారు. సిసిటిని క్రైస్తవుల మీద పడుతున్న దాడుల విషయంలో కానీ క్రైస్తవులకు రావాల్సిన గవర్నమెంట్ సహకారం కానీ పరిచర్యకు సహకారం కానీ వీటన్నింటినీ మొబిలైజేషన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని ప్రతి జిల్లా తిరిగి కమిటీ వేదందుకు ఏలియాను రూబెన్ గజ్వేల్ వీళ్ళిద్దరిని రాష్ట్రం యొక్క జిల్లాలు తిరిగేందుకు దానికి జిల్లా కమిటీ అటు నిర్మల్ కానీ ఆదిలాబాద్ కామారెడ్డి 4 జిల్లాలను అధ్యక్షులు కమిటీలు వేసి ఏ క్రైస్తవుల మీద ఏ సమస్యలు వచ్చినా దాడులైనా అవి గవర్నమెంట్కు తెలిపేందుకు యూనిటీ ఉండడానికి క్రైస్తవుల ఐక్యత కమిటీని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ద్వారా పనిచేయటకు నియమించడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని గౌరవించుకోవాలి. దీనికి ఏలే గారిని ఈరోజు బోధన్ మండలం పెగడపల్లిలో అట్టహాసంగా కుస్తీ పోటీలు కొనసాగాయి. కుస్తీ పోటీలలో పాల్గొన్న మహిళా మల్లయోధురాలు చూపిన అసామాన్యమైన ప్రతిభ ఔరా అనిపించింది. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇల్లమ్మ మందిరం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కుస్తీ పోటీలను నిర్వహించారు. గ్రామ పెద్దలు బాజా భజంత్రీలతో ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుస్తీ పోటీలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకుని కుస్తీ పోటీలను ప్రారంభించారు. కుస్తీ పోటీలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఢిల్లీ నుండి వచ్చిన మహిళా మల్లయోధురాలు విజయం సాధించడంతో ఆమెను పలువురు ప్రశంసించారు. మందిరం వద్ద జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించడానికి గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ప్రశ్నించారు. మహిళా కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశామన్నారు. సమ్మె సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారన్నారు. కానీ ఇప్పటి వరకు హామీలు అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక, సుకన్య, శోభా, సిహెచ్ నర్స, రేణుక, రాధా, శైలజ, గంగమణి, విజయ, కవిత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు ఈ రోజు వరకు పరిష్కారం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ రోజటి వరకు సమస్యలను పరిష్కారం చేయలేదు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వారసత్వాన్ని కొనసాగించాలని అనేక సార్లు పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారిలో ఆశాలు తమ ప్రాణాలకు ప్రణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించారు. సేవలు అందిస్తే ఈ రోజటి వరకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా ఉన్నాయి. ఇవాళ లక్షల జీతాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇవాళ 9,900 తీసుకొని ఆశా వర్కర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ టార్గెట్ పెట్టారు, టార్గెట్ రాకున్నా ఆశలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం హాస్పిటల్లో కనీసం ఏదైతే రెస్ట్ రూమ్ ఇచ్చారో రెస్ట్ రూమ్ కూడా తీసేసుకున్నారు. రెస్ట్ రూమ్ కూడా లేదు. ఇవాళ టార్గెట్ వెంటనే తీసివేయాలనేదే కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఇక్కడ అధికారులు ఆశాలను వేధిస్తూ ఉన్నారు. బీపీలు పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి. ఇవాళ ఇంటికి పోతే సరిగా 2 పూటలు అన్నం కూడా తినని పరిస్థితులలో ఇవాళ జీతాలు ఉన్నాయి. ధరలకు అనుగుణంగా జీతాలు ఉండాలి. అధికారుల వేధింపులను అరికట్టాలి. అధికారుల వేధింపులను అరికట్టకుంటే ఏప్రిల్ 28, 29న మహాదీక్షలను ఆశా వర్కర్లది ఉన్నది. ఆ లోపు ఆశా వర్కర్లకు పిలిపించి సమస్యలను పరిష్కారం చేస్తే మంచిది, లేకుంటే పోరాటాలు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి తెలిపారు. గ్రామీణ స్థాయిలో లైబ్రరీల ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎరిగిట్ల మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ మండల శాఖ గ్రంథాలయంను గ్రామ అభివృద్ధి కమిటీ క్రింద ప్రారంభోత్సవం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి యువకులకు నిరుద్యోగుల విజ్ఞానం పెంపొంది ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల కోసం అన్ని రకాలుగా బుక్స్, న్యూస్ పేపర్స్, ఫర్నిచర్లు, చైర్లతో పాటు అన్ని వసతులు ప్రభుత్వ జిల్లా గ్రంథాలయం తరపున కల్పిస్తామని మండల గ్రామ స్థాయి యూత్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి వద్ద చదవటం వీలు కాకపోవటం, డైలీ పత్రికలు, బుక్స్ మెటీరియల్ లేని వారు వచ్చి చదువుకోవాలన్నారు. ఇక్కడ రూమ్ హాల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక అటెండర్ ఉంటారని, ఉదయం సాయంత్రం సమయం బట్టి తెరిచి ఉంటుందన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ఇది ఏర్పాటు చేశామని, దీనికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సహకరించినందుకు కృతజ్ఞతలు రాజారెడ్డి తెలిపారు. మా ఎరగట్లకు ప్రభుత్వ లైబ్రరీ మంజూరు ఇప్పించినందున గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటు కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నాగరంలోని నీరుకొండ హనుమాన్ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోంది. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఆలయం విరాజిల్లుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని విశేష పూజలు జరిపారు. నగరంలోని అతి పురాతనమైన నీరుకొండ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోంది. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నిజామాబాద్ జిల్లా ప్రజలు నాగారంలోని నీరడిగుండ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆలయం ఆవరణలో అతి పురాతనమైన పుష్కరిణి ఉంది. భక్తులు ఆ నీటిని తాగితే సకల రోగాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి ఆలయానికి వెళ్లిన భక్తులు ఆ కోనేరును దర్శించుకుని వస్తారని తెలిపారు. నీరుగొండ ఆలయానికి వేకువజాము నుండి ఆలయానికి చేరుకుని పూజలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం వద్ద రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు జరిపి హనుమంతుని కొలిచారు. అలాగే నగరంలోని పలు హనుమాన్ మందిరాల వద్ద అన్నప్రసాద వితరణ జరిపారు. కాషాయ జెండాలతో ఇందూరు నగరం రూపుదిద్దుకుంది. అందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను పోల విఠలరావు, కోటగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని. నేటి రోజు మనము ఇక్కడ నీరుగొండ హనుమాన్ మందిర్ వద్ద ఉన్నాము. ఈ యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఇది ఒక దేవాలయం ఇక్కడ మంచి అడవి ప్రాంతంలో గుట్టలలో చెట్ల మధ్యలో మంచి లొకేషన్లో ఉన్నది. ఈ మంచి మహిమ గల ఆంజనేయ స్వామి మరియు అందరూ కూడా ఇక్కడ దర్శించుకొని భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. మరియు ఇక్కడ దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ పాల బావి ఒకటి ఉంది.
మరియు ఇక్కడ నవగ్రహాలు సతీ సమేతంగా నవగ్రహాలు ఉన్నాయి. ఇది చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అటువంటి నవగ్రహాలు ఇక్కడ స్థాపించారు. ఇక్కడ ఇంకా వీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అభివృద్ధి కూడా మనమందరం సహకరించాలా. ఇటువంటి పురాతన దేవాలయాన్ని మనం ఎంతో అభివృద్ధి చేసి చేయాలని. జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయ పాలకవర్గ చైర్మన్ తన స్వంత నిర్ణయాలను అమలు చేస్తున్నారని బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ ఆరోపించింది. సంఘం బెలాస్ ను అనుసరించకుండా ఇష్టారాజ్యంగా సలహాదారుల నియామకం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ కోనేరు సాయి కుమార్, బంగారు సాయిలు, ఏపాటి శంకర్, కృష్ణ, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనేరు సాయి కుమార్, బంగారు సాయిలు మాట్లాడుతూ బాపూజీ వచనాలయం అధ్యక్షులు అని చెప్పుకుంటున్న ఢిల్లీ భక్తవత్సలం నాయుడు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సలహాదారుల పేరిట నియామకాలు జరపడం తప్పిదమన్నారు. బాపూజీ వచనాలయ ఎన్నిక చెల్లదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. పాత బైలాస్ లో కూడా సలహాదారులు నియమించుకోవాలని ఎక్కడా లేదని విరుద్ధంగా వీరు ప్రకటించారని పేర్కొన్నారు. వీరి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది అధికార పార్టీ వారిని అండగా పెట్టుకోవడానికి వీరు చేస్తున్న ప్రయత్నం అన్నారు. సలహాదారులను నియమించినట్లు ఢిల్లీ భక్తవత్సలం నాయుడు గారు ప్రకటించారు. ఓవైపేం పోయి బాపూజీ వచనాలయం గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 34,137/2024 పెండింగ్లో ఉంది. ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదు, ఈ యొక్క బైలాస్ ప్రకారం నియమావళి ప్రకారం జరగలేదని హైకోర్టుకు పోయాం. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టుని గౌరవించి న్యాయాధికారాన్ని గౌరవించి మసులుకోవాల్సినటువంటి అధ్యక్షుల వారు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఏకపక్షంగా. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏది ఉన్నా కోర్టులో ఉన్నప్పుడు కోర్టుకు సబ్మిట్ కావాలి ఆయన, కానీ కోర్టులో కౌంటర్ వేయడం లేదు. వేయకుండా అసలు బైలాస్ వాళ్ళు అనుకున్న అసలైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ నంబరే లేదని దాంట్లో రిజిస్ట్రార్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దానికి నియమావళి అప్పుడు అనుకున్నటువంటి నియమావళిలో ఆ నియమావళిలో కూడా ఎక్కడ కూడా సలహాదారులను నియమించాలని లేదు. ఈయన సలహాదారులుగా ఎవరిని నియమించారు? అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది. ఎందుకు నియమించుకున్నాడు? ఈయన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి. ఈ బాపూజీ వచనాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారం అనేటువంటి పార్టీకి చెందిన కొంతమందిని అడ్డం పెట్టుకొని ఈయన యొక్క వ్యవహార శైలి నడిపిస్తూ ఉన్నాడు. నేను వారితో కూడా వ్యక్తిగతంగా మనవి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఒక వివాదంలో ఉన్నటువంటి విషయము కిరాయిలను వసూలు చేస్తూ 80 లక్షల రూపాయలని లెక్కపత్రం లేకుండా చేసినటువంటి వ్యవస్థలో అది కోర్టులో నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందినటువంటి వారు కూడా వారు ఈయన చెప్పడము వాళ్ళు అంగీకరించడము నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే అసలు నియమావళిలోనే సలహాదారులను నియమించుకునేది లేదు. మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారా? అంటే మీరు ఆయన చేసిన అవినీతికి రక్షణగా మీరు ఆయన అవినీతిని సర్టిఫై చేసి ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి మీరు కమిటీ పేరుతో. కాబట్టి ఇలాంటి కుతంత్రాలు చెయ్యకు. ఢిల్లీ గారు, భక్తవత్సలం నాయుడు గారు సారా కాంట్రాక్టర్ పేరుతో పంగనామాలు పెట్టిన ఒక సామాజిక వర్గానికి, కళ్ళు డిపో పేరుతో ఇంకో సామాజిక వర్గానికి పంగనామాలు పెట్టి ఇలా కళ్ళు డిపోకు తాళం వేశారు. సర్దార్ అలీ ఖాన్ లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి అందులో ప్రజల్ని చీటింగ్ చేసినావు. అంతేకాదు బైపాస్ రోడ్లో కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద కొంతమంది అమాయకులు బీద వాళ్ళు వాళ్ళని అదిరించి బెదిరించి ఆ స్థలాల్ని కబ్జా చేస్తూ ఆ స్థలాల్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ పెద్ద భూ ఆక్రమణదారులుగా మారుతూ ఒక ఎస్టేట్ని సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ నీ అవినీతికి అడ్డుకట్ట వేయకుండా వీళ్ళందరినీ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నావు. ఇది తప్పు. నిజంగా నీవు గనుక నిజాయితీగా నీతిగా ఉంటే నీవు
బైలాస్ ప్రకారం పాత బైలాస్ నీ దగ్గర ఉన్న బైలాస్ ప్రకారం పోవాలనుకుంటే ఈ అడ్వైజర్స్ లేనిది ఈ సలహాదారులను లేనిది ఎక్కడి నుంచి నియమించుకున్నావు? నీ ఇష్టారీత్యమా, నీ ఎస్టేటా, నీ యొక్క ఇష్టారీతిన చేయడానికి? కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలి, ఇలాంటి పద్ధతుల్ని నువ్వు మానుకోవాలి. దీనికి సహకరించద్దని ఇతర వారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే గారు, అయ్యా అర్బన్ లోపల జిల్లా నడిబొడ్డున ఇంత జరుగుతూ ఉన్నది, మరి మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీరు ఒక ప్రజాప్రతినిధిగా మరి దానిపైన విచారణకు ఆదేశించండి. ఏం జరుగుతుందో దాంట్లో లెక్కలు పత్రాలు తీయండి. ఏదో వాళ్ళు ఏం చేసుకుంటారో చూద్దామనేటువంటి పద్ధతిని మీరు విడనాడండి. మీకు బాధ్యత లేదా? మీకు దీంట్లో హక్కు లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి ప్రభుత్వ భూమిని కూడా ప్రజోపయోగానికి సంబంధించింది, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వందైనా దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు లేదా? కాబట్టి బాపోయి వచనాలయాన్ని మీరు చేస్తున్నటువంటి నాటకాల్ని ఏ క్షణమైనా బాపూజీ వచనాలయం మీద మేము కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని విచారణ చేస్తున్నారు. దాంతోపాటు మేము హైకోర్టుకు అప్రోచ్ ఇవ్వడం జరిగింది. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు ఇప్పుడు హైకోర్టులో ఏదైతే కేసు పెండింగ్ ఉంటే ఇతరులను అపాయింట్ చేయడం వీల్లేదు, అది చట్ట విరుద్ధము. హైకోర్టులో కేసు సెటిల్ అయినాక మీరు భాగవతం ఆడుకోరు, కానీ అప్పటి వరకు ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కోర్టు కేసు ఉన్నది, కేసు పోయి కోర్టు ఉన్నది. ఆ కోర్టు కేసు ఏ జడ్జిమెంట్ వస్తే దానికి మనం ఫాలో కావాలా, అంతేగాని నీకు అధికారం లేనిదే వేరే అపాయింట్ చేయడం మంచిది కాదని నా సలహా. శ్రీరాముడికి నమ్మిన బంటూ ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు కోటగిరి మండలంలో గ్రామాన అంగరంగ వైభవంగా జరిగాయి. జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. మహిళలు జోలపాటు పాడి ఉయ్యాల వేసి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జయంతి సందర్భంగా ప్రతి ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల కుస్తీ పోటీలతో పాటు హనుమాన్ శోభాయాత్రలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని మాలివాడ హనుమాన్ ఆలయంలో రామరాజు యూత్ ఆధ్వర్యంలో యాద్గార్పూర్ గ్రామ హనుమాన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బసాపూర్ గ్రామంలో ప్రతి ఇంట నుండి మహిళలందరూ హనుమాన్ ఆలయానికి చేరుకుని యజ్ఞం, హోమం, సింధూర పూజ, ఆకు పూజ, పాలాభిషేకం లాంటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని అందించి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉమ్మడి మండలంలో గ్రామాన హనుమాన్ జయంతి వేడుకలు శోభాయమయంగా జరిగాయి. ఆయా గ్రామాల ప్రజలు భక్తులు స్వామి సేవలు తరించారు. హనుమాన్ ఆలయ భక్తి జనంతో సందోహంగా దర్శనమిచ్చింది. కొన్ని గ్రామాలలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాద్గార్పూర్ గ్రామంలో ఆలయ ప్రధాన అర్చకులు శివస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం తమ గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకోవడం జరిగిందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్, అడకస్పల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ, కె వినోద్, పట్టాభి, కుట్టయ్య బాబు, రెడ్డి సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పుల్కంటి కిష్టయ్య, బోధన్ ఆనంద్, సాయిలు, హనుమంతు, శ్రీధర్, సాయి కుమార్, సింపలం అశోక్, బరిశెట్టి నాగరాజ్, పుల్కంటి సందీప్, ఒడ్డయ్య శ్యామ్, ఆంజనేయులు, బోధన్ లక్ష్మణ్, రామరాజు యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ హనుమతే నమః. ప్రతి ఒక్కరికి భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన ఉమ్మడి మండలం కోటగిరి మరియు కొత్తంగల్ మండల ప్రతి గ్రామాన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి మండల గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు దాతలు ముందుకొచ్చి ఘనంగా చేయబడుతుంది. అలాగే మా యాద్గార్పూర్ గ్రామంలో కూడా ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమం మరియు దాత సహకారం వలన, కొంతమంది దాతల సహకారం వలన మరియు ఆలయ కమిటీ సహకారం వలన ప్రతి సంవత్సరం ఇలాగే
ఘనంగా అన్నదాన కార్యక్రమం మరియు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. వారికి ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి మరియు వీర హనుమాన్ కృపా కటాక్షలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యము ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షలు ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే ప్రతి ఏటా కూడా ఇలాగే ఆలయ కమిటీ వాళ్ళు, గ్రామ ప్రజలు మరియు దాతలు ముందుకు వచ్చి ఇలాగే ఘనంగా వేడుకలు ఆంజనేయ స్వామి యొక్క వేడుకలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. శ్రీరాముడికి నమ్మిన బంటుగా ఉండి సేవలు చేసిన ఆదర్శప్రాయుడైన శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఆర్మూర్లో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ఆలయాల వద్ద భక్తుల రద్దీ దర్శనమిచ్చింది. అందులో శనివారం హనుమాన్ జయంతి రావడంతో ఎంతో నిష్ఠతో కొలిచారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ హనుమాన్ మందిరంలో వీడీసీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరిపారు. కపిల సుత్తిని దర్శించుకోవడానికి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. వీరాంజనేయుని పూజలో పాల్గొన్నారు. పురోహితునితో అర్చన, అభిషేకం, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్మూర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పెర్కిట్ హనుమాన్ మందిరానికి 12 లక్షల నిధులు, పెర్కిట్ శ్మశానానికి 20 లక్షల నిధులు మంజూరైనవన్నారు. మామిడిపల్లి చౌరస్తా నుండి బైపాస్ వరకు స్ట్రీట్ లైట్లకు నిధులు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. ఈ జయంతి వేడుకలలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు, పెద్దలు హనుమాన్ని దర్శించుకుని అన్నదాన ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాలని ఆల్రెడీ ఇప్పటికే మామిడిపల్లి మరియు పెర్కిట్ ఆలయాలని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలతో రానున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఈ యొక్క శివాలయం హనుమాన్ గుడికి ఎస్డిఎఫ్ నిధుల కింద ఆల్రెడీ 12 లక్షల రూపాయల నిధులు ఆల్రెడీ మంజూరు చేసి శాంక్షన్ చేపేయడం జరిగింది. అంతేకాకుండా ముందటనే శ్మశాన వాటిక ఉంది, దానికి కూడా 20 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరై టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. ముందట పెర్కిట్ నుండి హైవే వరకు సెంట్రల్ లైటింగ్, కోటార్మూర్ నుంచి అక్కడ బ్రిడ్జ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రతి వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా రానున్న 3-4 నెలల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న మున్సిపాలిటీలో భారీ మెజార్టీతోని అన్ని మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాముల వారి ఆశీర్వాదంతో తెలంగాణలో త్వరలో రామరాజ్యం ఏర్పడాలి. వీర హనుమాన్ శోభాయాత్రలో ఎంపీ అరవింద్ ఆకాంక్ష. శోభాయాత్ర సందర్భంగా పోలీసుల వలయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం. 225 సీసీ కెమెరాల ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిపి పర్యవేక్షణ. జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సలహాదారుడి సమీక్ష. 68 కోట్లకు అనుమతి. తుంగిని హనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. గోదావరి పుణ్యస్నానం ఆచరించి పవన సుతిని దర్శించుకున్న ప్రజలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనం. పలు ఆలయాల వద్ద అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.